హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను ఆనియన్ రింగ్స్ చేయబోతున్నానండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అదే విధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద సైజు ఆనియన్స్, మైదా, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్. ఈ బ్రెడ్ని ఈ విధంగా నేను పొడి పొడిగా మిక్సీ వేసుకున్నానండి. ముందుగా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలండి. మిగిలిన ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి కూడా మనం తినవచ్చు. ఇవి వేస్ట్ ఏమి కావు. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకున్నాము. అందులో 1 కప్పు మైదా వేసుకున్నాము. ఇందులో 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, 1 అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అదేవిధంగా 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్. ఇవన్నీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా చిక్కగా ఉండే విధంగా పిండిని కలుపుకుందామండి. ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలండి. పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఆనియన్స్కి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని మనం ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఈ విధంగా బ్రెడ్ని ఈ విధంగా చల్లుకుందామండి. ఆనియన్ చుట్టూ అంటే విధంగా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. అదే విధంగా సేమ్ చేసుకుందామండి. అదే విధంగా అన్నీ ఇదే విధంగా చేసుకున్నాము. ఈ విధంగా అన్నీ చేసుకున్నాం కదండి ఆనియన్స్ని. ఇప్పుడు ఒక 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. మనం వేసుకున్న బ్రెడ్ అనేది కింద పడిపోకుండా సెట్ అవుతుంది ఆనియన్స్కి. అందుకని ఇప్పుడు 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక 15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కూడా కాగిందండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. సిమ్లో పెట్టి వేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కువ వేయకుండా కొన్ని వేసుకుందామండి.
ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ వేగాయి కదండి, ఇప్పుడు ఈ విధంగా కత్తితో ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మిగిలిపోయిన ఆనియన్స్ రింగ్స్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్ రింగ్స్ కూడా బాగా వేగాయి కదండి, ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాము. ఆనియన్ రింగ్స్ రెడీ అయ్యాయి కదండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఆనియన్ రింగ్స్ రెడీ అండి. ఇవి ఎంతో టేస్టీగా అదే విధంగా క్రిస్పీగా ఉంటాయి. ఈ ఆనియన్ రింగ్స్ టమాటా కెచప్ కానీ టమాటా సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి.